వెళ్తున్నాం బీచ్ బీచ్ ఇప్పుడు లెట్స్ గో ఇక్కడ మ్యాట్ ఉంది ఇంకా సర్ఫింగ్ బోట్ ఉంది ఇంకా ఇయ్యొద్దు నీ బైక్ స్కూటర్ పార్క్లో పోతా గై డ్రింకింగ్ జ్యూస్ పోదాం. సో ఇప్పుడే వేణుగాడు ఇంట్రో ఇచ్చింది కదా, బేసికల్లీ మేము వాళ్ళ బీచ్కి వెళ్తున్నాం. అదొద్దు, టేక్ వన్. విచ్ కలర్? ఇది తీసుకుపోనా. ఎల్లోనా ఇంకా బ్లూ. ఒకటే పిక్ వన్, పిక్ వన్, పిక్ వన్. ఓ ఉంటుంది రెండు కాదు ఒకటే. సో మేము యాక్చువల్లీ ఇక్కడికి మూవ్ అయినప్పటి నుండి నేను సర్ఫింగ్ చేయలేదు. మోర్ దెన్ 1 year, 1.5 year, దగ్గర 2 years కూడా అవుతుంది అనుకుంటా సర్ఫింగ్ చేసి. సో నా మజిల్ మెమరీ ఇంక ఉందో లేదో ఈరోజు తెలిసిపోతుంది. సో లెట్స్ గో. సో ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మేము శాండియాగో వెళ్తున్నాం. సో 1 hour డ్రైవ్ ఇక్కడ నుండి. మా ఫేవరెట్ బీచ్ లహోయా బీచ్కి వెళ్తున్నాం. Guys shooting, put water, it is pretty, it is shooting. Go backpack doni. Backpack unda. Kalu సర్ఫింగ్ చేస్తావా మరి? వద్దులే, scared. Scared? నువ్వే చేయి. అన్ని పీపుల్స్ ఉంది. అన్ని పీపుల్స్ ఉందా? నువ్వు చేయవా మరి సర్ఫింగ్? వద్దులే. సో 1 hour డ్రైవ్ అయిపోయింది, రీచ్ అయినాం. కాకపోతే పార్కింగ్ దొరకట్లేదు అస్సలు. పార్కింగ్ లాట్లో దొరికితే పెట్టుకుందామని చూస్తున్నాం, ఎందుకంటే దూరం అయితే మళ్ళీ ఇవన్నీ క్యారీ చేయాలి కదా. సో లెట్స్ సీ. 4-5 రౌండ్లు కొట్టినాం ఇప్పటికే. సో ఫైనలీ దొరికింది పార్కింగ్ ఇప్పుడే, లక్కీగా. అసలు బీచ్ అయితే ఫుల్ ఉన్నారు జనాలు ఇవాళ. యాక్చువల్లీ బీచ్ అడ్వైజరీ ఉన్నది, ఎందుకంటే హై టైడ్స్ ఉన్నాయి, రిప్ కరెంట్స్ ఎక్కువ వస్తున్నాయంట. సో ఇది వ్యాక్స్ చాలా రోజులు అవుతుంది కదా బాడీ యూజ్ చేసి, సో ఇది కూడా తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ చాలా దగ్గర దొరికింది మాకు బీచ్కి పార్కింగ్. చాలా మోస్ట్లీ ఎప్పుడు మేము ఈవినింగ్ వస్తాం, ఈరోజు కొంచెం మధ్యాహ్నం వచ్చినాం, అందుకే కలర్ మంచి బ్లూ కలర్ అనిపిస్తుంది వాటర్ అంతా. మంచి క్రౌడెడ్ ఉంది ఈరోజు బీచ్. సండే అనమాట ఈరోజు, అందుకే క్రౌడ్ ఎక్కువ ఉంది. వాటర్లో వెళ్దాం అవి అని ఆడుకోవడానికి. పోతున్నాం. వేసుకో.
డోటి డోటి నువ్వు పట్టుకోవద్దు అట్లా. చేస్తా ఏ అంత యక్కి చాలా రోజులు అవుతుంది అది వేసి. టైం పట్టింది వేసుకోవడానికి, బట్ ఐఎమ్ సెట్. బోర్డు వ్యాక్స్డ్, వెనుగాడు కూడా రెడీ వాటర్లోకి వెళ్ళడానికి. ఏద్దా లోపలికి వస్తావు కదా. సో బోర్డు పట్టుకొని వాటర్లోకి రావడం ఆల్మోస్ట్ 2 years తర్వాత వస్తున్నాయి ఇప్పుడు. సో బేసికలీ వేవ్స్ బ్రేక్ అయ్యేది ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దాటి మనం వెళ్ళాలన్నమాట సర్ఫింగ్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పీస్ఫుల్ ఉంటుంది, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు మీద అలా కూర్చొని చూస్తూ ఉంటే. సో యాక్చువల్లీ ఈరోజు శాన్ డియేగోలో ఎయిర్ షో కూడా జరుగుతుంది సేమ్ టైంకి. నా వెనకాల చూస్తే అక్కడ మీకు ఎయిర్ క్రాఫ్ట్ ట్రయల్స్ కనిపిస్తాయి. లక్కీగా నేను వాటర్లో ఉన్నప్పుడే బ్లూ ఏంజల్ షో అవుతుంది. నా ఛానల్లో ఒక పెద్ద వ్లాగ్ ఉంది దాని మీద, ఆ వీడియోకి లింక్ కింద ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో అయిపోగానే అది చెక్ చేయండి. సో ఆ రోజు వెదర్ కూడా బాగుంది అండ్ సండే కాబట్టి జనాలు కూడా ఎక్కువనే వచ్చారు సర్ఫ్ చేయడానికి. నాకు ఇప్పుడే కొంచెం వార్మప్ లాగా అవుతుంది. సో ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత మనం ఇన్కమింగ్ వేవ్స్ చూస్తూ ఉండాలి, ఏ వేవ్ క్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్ ఉందో అనలైజ్ చేసి ట్రై చేయాలి. నేను ఇప్పుడు ఈ వేవ్ క్యాచ్ చేయడానికి ట్రై చేసిన కదా అట్లా. సో ఇదే నా ఫస్ట్ వేవ్ ఆఫ్టర్ 2 years. నాట్ బ్యాడ్, అట్లీస్ట్ నిల్చున్నా. సో బేసికలీ నేను నా సర్ఫ్ సెషన్ కూడా వాచ్లో ట్రాక్ చేస్తా. ఒక యాప్ ఉంటుంది దానికి, డాన్ పెట్రోల్ అని. ఈ 2 years గ్యాప్లో నేను వాచ్ చేంజ్ చేసిన, సో యాప్ మళ్ళీ సెటప్ చేయలేదు, అదే ట్రై చేస్తున్నా. వాటర్లోకి వెళ్ళాక గుర్తొచ్చింది టచ్ సరిగ్గా పనిచేయదు కదా. అనదర్ వేవ్, 2 back-to-back వేవ్స్ క్యాచ్ చేసిన. ఇంకో వేవ్, ఓ ఇది ఘోరంగా పడ్డా నేను. నోస్ డైవ్ అనమాట. సో నేను బోర్డ్కి కొంచెం ముందుకున్నట్టున్నా, సో వెయిట్ కొంచెం ఫార్వర్డ్ వెళ్ళి నోస్ ఇట్లా బోర్డ్ది నోస్ ఉంటుంది కదా డైవ్ అయిపోయింది. మళ్ళీ ఈ వేవ్ పర్లేదు. అంతే, ఇంకా వేవ్స్ క్యాచ్ చేయడం, ఫినిష్ చేయడం, మళ్ళీ వాటర్లోకి ప్యాడల్ చేసుకుని వెళ్ళి మళ్ళీ క్యాచ్ చేయడం. ఓ ఈ వేవ్ ఐ థింక్ చాలా బాగా వచ్చింది. సో నేను అట్లా వెనక్కి ఎందుకు డైవ్ చేసిన అంటే, బేసికలీ మనం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు వేవ్స్ వస్తాయి కదా, అవి మనం వెనక్కి పుష్ చేస్తుంటాయి. సో అవి దాటుకొని ముందుకు వెళ్ళడం కొంచెం కష్టం. సో వీలైనప్పుడు ఆ వేవ్ కింద నుండి అట్లా డైవ్ చేసి వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం అనమాట. సో దట్ ఆ ఒక్క వేవ్ నన్ను తప్పించుకోవచ్చు అని. లేకపోతే ఎవ్రీ వేవ్ మనల్ని కొంచెం వెనక్కి పుష్ చేస్తుంటుంది. సో వేవ్ క్యాచ్ చేసే స్పాట్కి వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ అవుతుంటుంది. సో అందుకని ఇప్పుడు కూడా నేను పెద్ద వేవ్ వస్తే లోపలికి సింక్ అయినా, పైనే ఉంటే మనల్ని వాటర్ వెనక్కి పుష్ చేస్తుంది. సో వాటర్ లోపల ఉంటే అంత ఎక్కువ పుష్ ఉండదు. సో ఈ వేవ్ కూడా నేను గట్టిగానే పడతా అనుకుంటా, బయటికి రావడానికి కూడా టైం పడుతుంది. నా బోర్డ్ అప్సైడ్ డౌన్ అయిందనమాట. ఇది మళ్ళీ పడ్డా ఇంకొక వేవ్. సో వేవ్స్ వస్తూనే ఉంటాయి, మనం ట్రై చేస్తూనే ఉండాలి. కొన్ని వేవ్స్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతాం, కొన్ని వేవ్స్ ఇట్లనే క్రాష్ అవుతాం, నోస్ డైవ్ కూడా అవుతుంది.
ఈ పాయింట్కి నాకు కొంచెం బ్రేక్ కావాలని మళ్ళీ బయటకు వస్తున్నా. నాకు బేసికలీ విఎన్ గాడు అనిపిస్తలేడని వస్తున్నా. లక్కీగా నేను వచ్చే దగ్గరే వాడు కూడా ఉన్నాడు. అసలు విఎన్ గారిని బోర్డు మీద అట్లా పడుకోబెట్టైనా కొంచెం స్మాల్ మూమెంట్స్ చేద్దామని ట్రై చేసిన, బట్ వాడు అసలు దగ్గరికి కూడా రావట్లేదు నాకు. సో కొంచెం సేపు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది వేవ్స్ మనల్ని ఎంత పుష్ చేస్తాయి, లోపలికి వెళ్ళడం ఎంత కష్టమని. సో ఈ క్రాష్ అయిన వేవ్స్ అన్నింటినీ దాటుకొని మనం లోపలికి వెళ్ళి మధ్యలో బ్రేక్ వస్తుంది, కొన్ని సెట్స్ లాగా వస్తాయి వేవ్స్. ఒక్కొక్క సెట్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో బోర్డు మీద పడుకొని ఇట్లా ప్యాడల్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. సో దట్స్ ది స్ట్రాటజీ. సో ఇట్లనే నరేట్ చేసుకుంటూ వెళ్తే చాలా లాంగ్ వస్తుంది వీడియో. సో నేను ఆ రోజు క్యాచ్ చేసిన బెస్ట్ వేవ్స్ అండ్ బెస్ట్ ఫాల్స్ కూడా అన్ని కలిపి ఒక చిన్న వీడియో లాగా ప్లే చేస్తాను ఇప్పుడు మీకు. సో సర్ఫ్ సెషన్ అయిపోయింది. ఇప్పుడే నేను వచ్చి వాష్ చేసుకొని బోర్డ్ అంతా క్లీన్ చేసుకొని సాక్లో పెట్టేసిన. వెళ్దామా? ఇంకెంతసేపు ఆడుతావు? సర్ఫింగ్ పర్లేదు, మంచిగానే వచ్చింది అనుకుంటున్నా. మజిల్ మెమరీ అయితే మొత్తానికే పోలేదు. శాండియాగో ఎట్లా వచ్చినాం కాబట్టి కొంచెం గ్రాసరీ షాపింగ్ చేసేది ఉంది, అవి చేసుకొని ఇంటికి వెళ్ళే ప్లాన్. పియన్ పోదామా? అంటే 5 minutes జరుగు. పార్కింగ్ లాట్ ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైం కదా, ఇంకా ఫుల్ అయిపోయింది. సో బయటికి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఈ లేన్స్ అన్నీ 1 way ఉంటాయి. మళ్ళీ ఒకరు ఎవరైనా తీస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉంటారు. సో అట్లా బ్లాక్ అయిపోయింది. There's a toy. Look at this. ఇప్పుడు రీచ్ అయినాం ఇంటికి. రీచ్ అయ్యే 2-3 minutes ముందే స్పేస్ ఎక్స్ ది రాకెట్ లాంచ్ అయింది. జస్ట్ ఒక 10 minutes ముందు వచ్చుంటే ఇది కూడా క్యాప్చర్ చేస్తుండే. బట్ దిస్ ఈస్ ద ట్రయల్ బిహైండ్ ద రాకెట్. సో మా కమ్యూనిటీ ఎంటర్ అవ్వగానే కనిపించింది రాకెట్ లాంచ్. వెంటనే సైడ్కి పార్క్ చేసుకొని నా ఫోన్తోనే తీసిన ఈ వీడియోస్. ఐ థింక్ ఆ వీకే నేను 17 Pro తీసుకున్నా. సో దాని టెలిఫోటో లెన్స్ కూడా టెస్ట్ చేసే ఆపర్చునిటీ దొరికింది నాకు. 4x and 8x ట్రై చేసిన. హైలైట్ ఏంటంటే ఫాల్కన్ అయింది ఫస్ట్ స్టేజ్ బూస్టర్ మళ్ళీ రీయూజ్ చేస్తారు స్పేస్ ఎక్స్ వాళ్ళు. సో అది వాటర్లో ల్యాండ్ అవుతుంది ఓషన్లో. సో అది కూడా కనిపిస్తుంది వీడియోలో. కనిపిస్తుంది
things. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇది షార్ట్ వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాం. జస్ట్ మేము బీచ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ప్లస్ నేను చాలా రోజుల తర్వాత సర్ఫింగ్ చేయడం. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And I'll see you guys in the next one. Peace.